కూటమి ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగదని 90 ఏళ్ల వృద్ధురాలు వైఎస్ జగన్ ఎదుట కన్నీటి పర్యంతమైంది. సిఆర్డీఏ అధికారులు తనకున్న కాస్త భూమిని లాక్కుని జీవిత చర్మాంకంలో అధోగతి పాల్చేస్తున్నారని గోడెళ్లబోసుకుంది. మతి స్థిమితం లేని మనమరాలితో అష్టకష్టాలు పడుతుంటే తన భూమిని వెనక్కు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ముప్పతిప్పలు పెడుతోందని వాపోయింది. గురువారం వైఎస్ జగన్ను రాయపూడికి చెందిన శేషగిరమ్మ కలిసి తన ఆవేదన వెళ్లబోసుకుంది. చంద్రబాబు భూదాహం 90 ఏళ్ల వృద్ధురాలని రోడ్డును పడేస్తే బలవంతపు భూదోపిడి ఆమె భర్తను మృత్యు ఒడిలోకి నెట్టేసింది. నెల్లూరి శేషగిరమ్మ కుటుంబం రాయపూడిలో తమకున్న 5 సెంట్ల స్థలంలో నిర్మించుకున్న చిన్న ఇంట్లో నివసిస్తోంది. 2015లో సిఆర్డీఏ అధికారులు ఆ స్థలం మీదుగా రోడ్డు వెళ్తుందని, భూమికి భూమి ఇచ్చి ఇంటికి పరిహారం ఇస్తామని చెప్పి నమ్మబలికారు. శేషగిరమ్మ భర్త శేషగిరిరావుతో తెల్ల కాగితాలపై బలవంతంగా వేలిముద్రలు వేసుకున్నారు. 2 ఏళ్ల తర్వాత శేషగిరమ్మ బ్యాంక్ ఖాతాలో 2500 కౌలు వేశారు. దీంతో ఆందోళన చెందిన బాధితురాలి భర్త తన భూమిని ప్రభుత్వం తీసేసుకుందని గ్రహించి 2017లో తమకు కౌలు వద్దని, భూమిని వెనక్కి ఇవ్వాలని సిఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరిగి అలసిపోయి క్యాన్సర్తో బాధపడుతూ మృతి చెందాడు. కొంతకాలానికే కూతురు సైతం బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందింది. అప్పట్నుంచి మతి స్థిమితం లేని 40 ఏళ్ల మనవరాలతో బిక్కుబిక్కుమంటూ శేషగిరమ్మ ఒంటరి జీవనం సాగిస్తుంది. కూటమి ప్రభుత్వ దుర్నీతిపై హైకోర్టుకు వెళ్లిన వృద్ధురాలు శేషగిరమ్మ తన భూమి తిరిగి ఇప్పించాలని, లేదంటే కారుణ్య మరణానికి అనుమతించాలని వేడుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలోనే న్యాయ పోరాటం చేస్తూనే తమకు సాయం చేయాలని వైఎస్ జగన్ను కలుసుకుని గోడు వెళ్లబోసుకుంది. గత ఏడాది అక్టోబర్లో తన స్థలంలో ఉంటున్న ఇల్లు అగ్నికి ఆహుతి కాగా ఫైర్ అధికారులు సర్టిఫికేట్ కూడా ఇవ్వట్లేదని వాపోయింది. స్వశక్తి ఆత్మాభిమానంతో జీవించే శేషగిరమ్మ ఈ వయసులోనూ ఎవరి ఆర్థిక సహాయాలను కోరుకోవట్లేదు. కొంతమంది దాతలు, ఎన్ఆర్ఐలు ఆర్థిక సాయం చేసేందుకు ముందుగా వచ్చినా వద్దని, తన భూమి తిరిగి వస్తే చాలని తిరస్కరించింది. ఇంతటి విలువలు కలిగిన వృద్ధురాల నుంచి ప్రభుత్వం భూమి లాక్కోవడం సిగ్గుచేటని, వైఎస్ఆర్సీపీ తరపున పూర్తిగా అండగా నిలుస్తామని వైఎస్ జగన్ బాధితురాలకి భరోసా కల్పించారు.